హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి ఫర్ యూ. లాస్ట్ క్లాస్లో మనం హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈ రోజు క్లాస్లో ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఈ మోడల్ ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చాలా ఇంపార్టెంట్ అయిన మోడల్ అనమాట. సో కేర్ఫుల్గా నేర్చుకుందాం. ఓకేనా? ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ని మనం డైలీ లైఫ్ చూస్తూనే ఉంటాం, కానీ మనకు తెలీదు. ఎలా అంటే నార్మల్గా కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే నేనేం చెప్పాను, 2 or more డివైజెస్ మధ్య 2 or more ఇండిపెండెంట్ డివైజెస్ మధ్య ఒక కనెక్షన్ ఇస్తే వాటి మధ్య కమ్యూనికేషన్ జరిగేలా చేస్తే దాన్ని కంప్యూటర్ నెట్వర్క్స్ అంటారు అని చెప్పాను కదా. అలానే ఇక్కడ ఫర్ సపోజ్ నేను నా ఫ్రెండ్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టాను అనుకోండి. మనకేం కనిపిస్తుంది? నేను హాయ్ అని పెట్టాను, నా ఫ్రెండ్ రిసీవ్ చేసుకుంది. మరి నేను పెట్టిన హాయ్ అక్కడి వరకు ఎలా వెళ్తుంది? సంథింగ్ ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ కమ్యూనికేషన్ జరగాలి అంటే ఏదో ఒక ప్రాసెస్ జరుగుతుంది మధ్యలో. దాని వల్లనే రిసీవర్ రిసీవ్ చేసుకుంటున్నాడు మన మెసేజెస్. అవునా? సో ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఇక్కడ 2 సైడ్స్ ఉంటాయన్నమాట. ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో 2 సైడ్స్ ఉంటాయి. ఒకటేంటి సెండర్ సైడ్, ఇంకోటి రిసీవర్ సైడ్. నేను హాయ్ అని పెడితే నేను సెండర్, తను రిసీవ్ చేసుకుంటే తను రిసీవర్. ఓకేనా? సో ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అంటామన్నమాట. ఓకేనా? సరే, నేను హాయ్ అని పెడితే నా ఫ్రెండ్కి రిసీవ్ అవుతుంది. ఎలా రిసీవ్ అవుతుంది డేటా? సంథింగ్ ఏదో మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనం ఓఎస్ఐ మోడల్ అంటాము, ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అంటామని చెప్పుకున్నాం కదా. ఓఎస్ఐ అంటే ఏంటి? ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్. ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్ అంటే డిఫరెంట్ కంపెనీస్, అందరి ఫోన్స్, అందరి ల్యాప్టాప్స్ సేమ్ కంపెనీ అవ్వాల్సిన అవసరం లేదు. మీది శాంసంగ్ అయితే మీ ఫ్రెండ్ది యాపిల్ అయినా కూడా సేమ్ డేటా రిసీవ్ అవుతుంది, సేమ్ డేటా సెండ్ అవుతుంది. అవునా? సో అలాగే డిఫరెంట్ కంపెనీస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మన డేటాని ఐఫోన్లోకి పంపించవచ్చు, శాంసంగ్లోకి పంపించవచ్చు, వేరే కంపెనీస్కి కూడా పంపించవచ్చు. ఓకేనా? సో అందుకనే ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్షన్ అని పెట్టారు. ఓకేనా? రిఫరెన్స్ మోడల్ అంటే ఏంటి అంటే ఇది జస్ట్ రిఫరెన్స్ మోడల్ మాత్రమే. లైక్ రియల్లో ఇంప్లిమెంట్ చేయమన్నమాట. రిఫరెన్స్గానే వాడతాం. లైక్ ఇది ఒక గైడ్ లాగా, వేరే మోడల్స్కి ఈ మోడల్ ఒక గైడ్ లాగా వర్క్ చేస్తుంది. ఓకేనా? ఈ మోడల్ని ISO వాళ్ళు డెవలప్ చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. 1984లో డెవలప్ చేయడం జరిగింది. ఇది చాలా పాత మోడల్, కానీ ఇప్పటికీ వాడతాం మనం. ఇప్పటికీ పెద్ద కంపెనీస్లో ఈ మోడల్ని రిఫరెన్స్గా యూజ్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో అందుకే చాలా ఇంపార్టెంట్ ఈ రిఫరెన్స్ మోడల్ అనేది. ఇట్ డివైడ్స్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇంటూ 7 layers. మధ్యలో ఒక ప్రాసెస్ జరిగిద్ది, ఆ కమ్యూనికేషన్ జరగడానికి ప్రాసెస్ జరిగిద్ది అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రాసెస్ని 7 layers డివైడ్ చేశారనమాట. ఓకేనా? 7 layers ప్రతి లేయర్కి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉండిద్ది. ఆ 7 layers వచ్చేస్తే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అర్థమైపోయినట్టే. ఓకేనా? సో ఇక్కడ 2 మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రిఫరెన్స్ మోడల్లో 2 మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఫస్ట్ సెండర్ అండ్ రిసీవర్ గుర్తుపెట్టుకోవాలి. 2 సైడ్స్ ఉంటాయి, సెండర్ సైడ్, రిసీవర్ సైడ్ ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్లో 7 layers ఉంటాయి. 7 layers అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఈ 2 పాయింట్స్. 7 layers ఉంటాయి. అండ్ అలాగే ప్రతి లేయర్కి స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉండిద్ది. సెండర్ సైడ్ లేయర్స్ ఎలా వెళ్తాయి? ఫ్రమ్ లేయర్ 7 నుంచి లేయర్ 1కి వెళ్తుంది డేటా. ఓకేనా? రిసీవర్ సైడ్ లేయర్ 1 నుంచి లేయర్ 7కి రివర్స్లో వెళ్తుంది. సెండర్కి రివర్స్లో వెళ్ళేదాన్ని రిసీవర్ సైడ్ అంటారు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూసారు కదా. సెండర్ సైడ్, రిసీవర్ సైడ్ 7 layers ఉన్నాయి. ఈ 7 layers మళ్ళీ రివర్స్లో వచ్చాయి. ఓకేనా? ఈ 7 layers గురించి ఒక్కొక్క లేయర్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి లేయర్ 7 అప్లికేషన్ లేయర్. 2 సైడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, సెండర్ సైడ్, రిసీవర్ సైడ్. ఫస్ట్ సెండర్ సైడ్ చెప్తాను ప్రతి లేయర్కి, తర్వాత రిసీవర్ సైడ్ చెప్తాను. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ అప్లికేషన్ లేయర్ అంటే మీ మొబైల్లో ఉన్న ఏ యాప్ అయినా అప్లికేషన్ లేయర్ కింద వస్తుంది. అంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, గూగుల్, జీమెయిల్ ఎక్సెట్రా ఇలా ఈ యాప్స్ అన్ని అప్లికేషన్ లేయర్ కింద వస్తాయన్నమాట.
ఇక్కడ అప్లికేషన్ లేయర్ ఏం చెప్తుందంటే మనకి ఈ అప్లికేషన్ లేయర్తోనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. అండ్ అలాగే ఈ అప్లికేషన్ లేయర్లో అంట యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు. లైక్ ఇప్పుడు నేను వాట్సాప్ అప్లికేషన్లో యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు. ఓకేనా, నేను వాట్సాప్లో ఇంటరాక్ట్ అవ్వడం వల్లే కదా హాయ్ అని పెట్టగలిగాను. సో ఇలా యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు అని అప్లికేషన్ లేయర్ చెప్తుంది. అండ్ అలాగే వాట్సాపే కాదు, గూగుల్లో కూడా మనం సెర్చ్ చేస్తాం కదా, ఏదైనా డౌట్ వస్తే సెర్చ్ చేస్తే గూగుల్ రిలవెంట్ ఆన్సర్స్ మనకి ఇస్తుంది బై యూజింగ్ దేర్ లాంగ్వేజెస్ HTTP. అలా కొన్ని ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని అది రిలవెంట్ ఆన్సర్స్ మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయర్ అనమాట. ప్రజెంటేషన్ లేయర్లో 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి 3 పాయింట్స్ ఏంటంటే ట్రాన్స్లేషన్, కంప్రెషన్, ఎన్క్రిప్షన్. ఓకేనా, ఇది ఎలాగా, ఇప్పుడు మనం వాట్సాప్లో హాయ్ అని పెట్టేసాం, సెండ్ చేసేసాం. తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి అంటే హాయ్ అని పెట్టాక ప్రజెంటేషన్ లేయర్లోకి వెళ్తామన్నమాట. ఈ ప్రజెంటేషన్ లేయర్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే హాయ్ అని పెట్టాము, ఈ లాంగ్వేజ్ మనకి అర్థమవుతుంది, మనుషులకి అర్థమవుద్ది, సిస్టమ్కి అర్థం కాదు కదా. కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్, 0s and 1s ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రజెంటేషన్ లేయర్లో ఏం జరిగిద్ది అంటే ట్రాన్స్లేషన్ అనమాట. మనం పెట్టిన డేటా బైనరీ ఫార్మాట్కి కన్వర్ట్ చేసుకునిద్ది. అండ్ అలాగే కంప్రెషన్, మనం పెట్టిన డేటా యొక్క సైజ్ని రెడ్యూస్ చేసిద్ది. ఎన్క్రిప్షన్, మరి మన మెసేజెస్ ఎవరు చూడకూడదు కదా, ఓన్లీ సెండర్ రిసీవర్కి మధ్య జరిగే కన్వర్జేషన్ కాబట్టి ఎవరు చూడకూడదు. సో సెక్యూరిటీ మెయింటైన్ చేసిద్ది అనమాట ఈ ప్రజెంటేషన్ లేయర్ అనేది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి సెషన్ లేయర్. సెషన్ లేయర్ అంటే ఏంటి, సెషన్ అంటే ఏంటి, ఇప్పుడు వాట్సాప్ యాప్ ఓపెన్ చేశారు, మీకు మీ ఫ్రెండ్తో చాట్ చేశారు, వాట్సాప్ క్లోజ్ చేస్తారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక టైం పీరియడ్ ఉంది కదా, దాన్ని మనం సెషన్ అంటామన్నమాట. సో ఈ సెషన్ లేయర్ ఏం చేసిద్ది అంటే మనకి మన ఫ్రెండ్కి ఒక సెషన్ అనేది క్రియేట్ చేసిద్ది, ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేసిద్ది. కనెక్షన్ క్రియేట్ చేసి మేనేజ్ చేసిద్ది అనమాట, స్మూత్గా చాట్స్ మెసేజెస్ రన్ అయ్యేలాగా. అండ్ అలాగే సెషన్ని ఎండ్ చేసిద్ది. మీరు మాట్లాడడం అయిపోయింది, వాట్సాప్ క్లోజ్ చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా సెషన్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇప్పటి వరకు మనకేంటి, అప్లికేషన్ లేయర్లో హాయ్ అని పెట్టాం, వాట్సాప్లో సెండ్ అయింది. ప్రజెంటేషన్ లేయర్లో బైనరీగా కన్వర్ట్ అయింది. సెషన్ లేయర్లో ఏమైంది, మన ఫ్రెండ్తో ఒక సెషన్ అనేది స్టార్ట్ చేసాం అక్కడ. ఓకేనా, సెషన్ లేయర్ సెషన్ని స్టార్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన మెసేజ్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి, మన ఫ్రెండ్కి వెళ్ళాలి కదా. ట్రాన్స్పోర్టేషన్ లేయర్ ఏం చేస్తుంది అంటున్నారంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి లార్జ్ డేటాని పెడుతూ ఉంటాం, పెద్ద మెసేజెస్ పెడుతూ ఉంటాం కదా, ఆ పెద్ద మెసేజ్ని బ్రేక్ చేసిద్ది అనమాట. దాన్ని సెగ్మెంటేషన్ అంటారు. ప్యాకెట్స్గా బ్రేక్ చేస్తుంది. ఇలా ప్యాకెట్స్గా బ్రేక్ చేసి ఒక్కొక్కటి పంపిస్తూ ఉండిద్ది అనమాట లైన్లో. ఓకేనా, అండ్ అలాగే ఈ ప్యాకెట్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్ని డిటెక్ట్ చేసిద్ది. అండ్ అలాగే ఫ్లో కంట్రోల్, వీటి యొక్క స్పీడ్ని అడ్జస్ట్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఓకేనా, కొన్ని ప్రోటోకాల్స్ వాడతారు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేయర్లో. ప్రోటోకాల్స్ వాడతారు TCP, UDP. TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనమాట. ఈ TCP ఏంటంటే రిలయబుల్. లైక్ ఇప్పుడు TCP అనేది పెట్టిన మెసేజ్ పెట్టినట్టుగానే పంపిస్తుంది, స్లోగా పంపిస్తుంది, ఏమైనా ఎర్రర్స్ ఉంటే చెక్ చేస్తుంది TCP అనేది. ఓకేనా, స్లోగా వర్క్ చేస్తుంది కానీ కరెక్ట్గా చేస్తుంది. ఓకేనా, UDP అనేది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది కానీ రిలయబుల్ కాదు. అంటే మధ్యలో ఏదైనా డేటా మిస్ అయితే మళ్ళీ తీసుకురాలేదు UDP అనేది. TCP మధ్యలో ఏమైనా డేటా మిస్ అయినా మళ్ళీ పంపిస్తుంది అనమాట, రీసెండ్ చేసిద్ది TCP అనేది. ఈ 2 ప్రోటోకాల్స్ని వాడతాం. TCP అనేది స్లోగా ఉండిద్ది, రిలయబుల్గా ఉండిద్ది. UDP అనేది ఫాస్ట్గా వర్క్ చేసిద్ది కానీ ఎఫిషియెంట్ కాదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ లేయర్ అనమాట. నెట్వర్క్ లేయర్ అంటే ఇప్పటి వరకు మనం ఏం చూసాం, హాయ్ అని పెట్టాం, 0s and 1sలోకి కన్వర్ట్ అయింది. తర్వాత సెషన్ స్టార్ట్ అయింది, మన ఫ్రెండ్తో చాటింగ్ స్టార్ట్ అయింది. ట్రాన్స్పోర్టేషన్ లేయర్, చిన్న ప్యాకెట్స్గా మన డేటా అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది. అండ్ తర్వాత ఇలా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకు తెలుసు మన ఫ్రెండ్ ఎక్కడున్నాడు, కానీ సిస్టమ్కి తెలియదు కదా, కంప్యూటర్కి తెలియదు మన ఫ్రెండ్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి మనకు తెలియదు కదా. సో ఇక్కడ నెట్వర్క్ లేయర్ ఏం చేసిద్ది అంటే IP అడ్రస్ని యాడ్ చేసిద్ది అనమాట.
మన ఐపీ అడ్రస్ మన ఫ్రెండ్ యొక్క ఐపీ అడ్రస్ మధ్య ఒక కనెక్షన్ ఇచ్చిద్ది. ఒక కనెక్షన్ ఏర్పడితే ఆటోమేటిక్గా అర్థమైద్ది మనకి మన ఫ్రెండ్కి కనెక్షన్ ఏర్పడింది, సో అక్కడికి వెళ్ళాలి ఈ డేటా అంతా అని చెప్పి అర్థమవుతుంది. ఓకేనా. అండ్ అలాగే నెట్వర్క్ లేయర్ ఇంకేం చేస్తుంది, డిసైడ్స్ బెస్ట్ పాత్ ఫర్ డేటా. సో మనకి ఫైనల్గా అడ్రస్ ఏంటో తెలిసిపోయింది. అడ్రస్ తెలిసింది, మనం ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలి, ముందుకి ఫాస్ట్గా ఫార్వర్డ్ చేయాలి కాబట్టి బెస్ట్ పాత్ని ఎంచుకునేది అనమాట. అంటే ఎటు వెళ్తే ఫాస్ట్గా వెళ్తాము అని చెప్పి డిసైడ్ చేసిద్ది నెట్వర్క్ లేయర్ అనేది. బేస్డ్ ఆన్ రోటర్ సాయంతో, రోటర్ అనేది ఒక డివైస్ అనమాట. ఈ రోటర్ ఏం చేసిద్ది, ఇది ఒక నెట్వర్క్ డివైస్, డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్య ప్యాకెట్స్ ఫార్వర్డ్ చేయడం. అంటే ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని ఫాస్ట్గా బెస్ట్ పాత్ ఐడెంటిఫై చేసి ఈ వేలో వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్తామని డిసైడ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లేయర్ వచ్చేసి డేటా లింక్ లేయర్ అనమాట. డేటా లింక్ లేయర్ ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ ఫ్రేమ్స్, డిటెక్ట్స్ అండ్ కంట్రోల్స్ ఎర్రర్స్ ఎట్ నోడ్ టు నోడ్ లెవెల్ అనమాట. ఇది ఫ్రేమ్స్గా క్రియేట్ చేసుకొని ఎర్రర్స్ ఏమైనా ఉంటే కంట్రోల్ చేస్తుంది అనమాట, డిటెక్ట్ చేసి కంట్రోల్ చేసిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ అంటే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, ఇప్పటి వరకు మనం ఫస్ట్ నుంచి వద్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. హాయ్ అని సెండ్ చేసాం అప్లికేషన్ లేయర్లో, ఇవి 0s and 1sగా కన్వర్ట్ అయ్యాయి. ఎందులో ప్రజెంటేషన్ లేయర్లో కన్వర్ట్ అయ్యాయి కదా. సెషన్ అనేది స్టార్ట్ అయింది మనకి మన ఫ్రెండ్కి. ఓకేనా. సెషన్ స్టార్ట్ అయింది, మన డేటాని స్మాల్ ప్యాకెట్స్గా బ్రేక్ చేసి ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. అవునా. ట్రాన్స్పోర్టేషన్ లేయర్లో ఇలా ప్యాకెట్స్గా బ్రేక్ చేసి ఒక్కొక్కటి ఫార్వర్డ్ చేస్తున్నాం. తర్వాత ఏమైంది, నెట్వర్క్ లేయర్ ఐపీ అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, సో అందుకే ఐపీ అడ్రస్ అనేది యాడ్ చేసుకున్నాం. తర్వాత డేటా లింక్ లేయర్లో మ్యాక్ అడ్రస్ అనేది యాడ్ చేసుకున్నాం. అవునా. సో ఎక్కడికి వెళ్ళాలో కంప్లీట్గా అర్థమైపోయింది. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఫిజికల్ లేయర్ అనమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలిసింది కదా మ్యాక్ అడ్రస్తో. ఎవరో ఒకరు మనల్ని తీసుకెళ్ళాలి, లైక్ ఏంటి, కేబుల్స్ ద్వారా కానీ వైఫై ద్వారా కానీ మన మెసేజ్ మన ఫ్రెండ్కి రిసీవ్ అవ్వాలన్నమాట. లాస్ట్ స్టేజ్ అనమాట ఇది. ఓకేనా. సో ఇక్కడ మ్యాక్ అడ్రస్లో ఇదేం చేస్తుంది, కన్వర్ట్స్ ఫ్రేమ్స్ ఇంటూ బిట్స్. మ్యాక్ అడ్రస్లో క్రియేట్ అయిన ఫ్రేమ్స్ బిట్స్ లాగా కన్వర్ట్ అవుతాయి అనమాట. ఓకేనా. బిట్స్ లాగా కన్వర్ట్ అయ్యి ట్రాన్స్మిట్స్ దెమ్ యాజ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, లైట్ సిగ్నల్స్ ఆర్ రేడియో వేవ్స్. ఈ బిట్స్ అనేవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా ట్రాన్స్మిట్ అవుతాయి, లైట్ సిగ్నల్స్, రేడియో వేవ్స్ లాగా ట్రాన్స్మిట్ అవుతాయి. ట్రాన్స్మిట్ అయ్యి వైఫై కేబుల్స్ ద్వారా మన మెసేజ్ మన ఫ్రెండ్కి రిసీవ్ అవుతుంది. ఓకేనా. అర్థమైందా సెండర్ సైడ్ ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది. ఇక్కడ రాస్తాను, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అప్లికేషన్ లేయర్లో మనం ఏం చేస్తాం, హాయ్ అని పెడతాం. ప్రజెంటేషన్ లేయర్లో అది 0s and 1sగా కన్వర్ట్ అవుతుంది. సెషన్ లేయర్లో మనకి మన ఫ్రెండ్కి సెషన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ లేయర్ మన డేటా చిన్న ప్యాకెట్స్గా కన్వర్ట్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలి, నెట్వర్క్ లేయర్లోకి వెళ్తుంది అనమాట. నెట్వర్క్ లేయర్లో ఐపీ అడ్రస్ ఇస్తాం, యాడ్ చేస్తాం. డేటా లింక్ లేయర్లో మ్యాక్ అడ్రస్ ఇస్తాము అండ్ అలాగే ఫ్రేమ్స్గా క్రియేట్ అవుతుంది. ఫిజికల్ లేయర్లో ఏమవుతుంది, వైఫైని కానీ కేబుల్స్ని కానీ యూజ్ చేసుకొని మన డేటా వాళ్ళకి రిసీవ్ అవుతుంది అనమాట. సో మనం పెట్టిన మెసేజ్ ఇలా రిసీవర్ సైడ్కి వెళ్ళిద్ది అనమాట. వెళ్ళాక ఇక్కడ రిసీవ్ చేసుకునిద్ది. ఫిజికల్ లేయర్లో ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకొని, సో డేటా లింక్ లేయర్లో రిసీవర్ సైడ్ ఏం చేస్తుందంటే ఇక్కడున్న మ్యాక్ అడ్రస్ సేమేనా, నాకేనా ఈ మెసేజ్ వచ్చింది అని చెప్పి చెక్ చేసుకునిద్ది అనమాట ఇక్కడ. ఓకేనా. చెక్ చేసుకునిద్ది. నెట్వర్క్ లేయర్లో ఏం చేస్తుంది, మ్యాక్ అడ్రస్ చెక్ చేసాము, తర్వాత ఐపీ అడ్రస్ చెక్ చేసుకునిద్ది. ఈ ఐపీ అడ్రస్ కనెక్షన్ ఉందా అని చెక్ చేసుకునిద్ది అనమాట. చెక్ చేశాక ట్రాన్స్పోర్టేషన్ లేయర్లోకి వెళ్తుంది. చెక్ చేశాక ట్రాన్స్పోర్టేషన్ లేయర్లోకి వెళ్ళిద్ది. ట్రాన్స్పోర్టేషన్ లేయర్లో ఏమైంది, ప్రతిదీ డేటా ప్యాకెట్స్ లాగా డివైడ్ అయింది కదా, సో అవన్నీ చెక్ చేసుకునిద్ది అనమాట. కరెక్ట్ ఆర్డర్లో వెళ్తాయి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేయర్లో. సెషన్ లేయర్లో అంటే చాటింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి రన్నింగ్ అవుతూ ఉండిద్ది. ప్రజెంటేషన్ లేయర్లో ఇక్కడ ఏమైంది, 0s and 1sగా ఉంది కదా ఇప్పటి వరకు. ఈ డేటా అనేది 0s and 1sలోనే ఉంది, కానీ ఇక్కడ నార్మల్గా డేటా లాగా కన్వర్ట్ అయిపోద్ది అనమాట. మరి మన ఫ్రెండ్కి కనిపించాలి కదా మనం ఏం పెట్టామనేది. సో కంప్యూటర్ మన లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేసిద్ది ప్రజెంటేషన్ లేయర్లో.
ఆ తర్వాత అప్లికేషన్ లేయర్, అండ్ ఫైనల్లీ మనం పెట్టిన హాయ్ అనే మెసేజ్ మన ఫ్రెండ్కి కనిపిస్తుంది. మనం హాయ్ అని పెట్టి వాళ్ళకి కనిపించాలంటే మధ్యలో ఇంత ప్రాసెస్ జరిగిద్ది. ఓకేనా? ఈ ప్రాసెస్ని OSI రిఫరెన్స్ మోడల్ అంటాం అన్నమాట. ఓకేనా? నేను ఈ టాపిక్ నేర్చుకున్నాక షాక్ అయ్యాను. ఏంటి ఇంత ఉంటుందా ఇంటర్నల్గా, ఇంత ప్రాసెస్ ఉండిద్దా అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్, OSI రిఫరెన్స్ మోడల్ అనేది జస్ట్ రిఫరెన్స్ మోడల్ మాత్రమే, ఒక గైడ్ లాంటిది. అర్థమైందా? నిజంగా మీకు OSI రిఫరెన్స్ మోడల్ అర్థమైతే నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి అర్థమైంది అని, నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? అర్థం కాకపోతే నోట్స్ PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నా క్లాస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.